ప్రియమైన దేవుని బిడ్లారా, మండల కాలంలో 7వ దినపు ధ్యానము రెస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభునందు విశ్రాంతి అనే అంశము మనము ధ్యానం చేస్తున్నాం. ఈ మండల కాల ధ్యానాల్లో దేవుడు ఈ వాక్యమును బలపరచులాగున మనం ప్రార్థించుదాము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మానవుడు 6 దినములు కష్టపడి 7వ దినము విశ్రాంతి దినముగా నీవు ఏర్పాటు చేసి ఉన్నావు. నీ యందు మేము ఆనందించుటకు, నీ యొక్క నీడను చేర్చబడి కొంత ఉపశమనం పొందుటకు నీ కృప దయచేయమని, ఈ వాక్యపు ధ్యానంలో నీ సన్నిధిని తోడుగా ఉంచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డారా, మండల కాలంలో 7వ దినము రెస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు మనకు విశ్రాంతి. బైబిల్ గ్రంథంలో దేవుడు 6 దినములు పనిచేసి, అనగా ఈ సృష్టి అంతటిని కలుగజేసి 7వ దినమందు విశ్రమించునని వ్రాయబడి ఉన్నది. మనిషికి దేవుడు రాత్రి పగలు ఏర్పాటు చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే, దినమంతా పనిచేసిన మానవుడు రాత్రి కొంత విశ్రాంతి తీసుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం దయచేసి గమనించమనవి. 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోక జీవితంలో అనేక సార్లు అనేక విషయాలను బట్టి మనము సతమతం అయిపోతూ ఉంటాం. మనం ఎంత ప్రయాసపడినా మనం అనుకున్న లక్ష్యానికి చేరలేక తొందరపడుతూ ఉంటాం. విశ్రాంతి లేకుండా మనము అనేకమైన విషయాల గురించి తొందరపడుతూ ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే ప్రభు చెప్తున్నాడు, అనేకమైన విషయాల్లో మీరు అలసిపోయి సొలసిపోయి అనేకమైన విషయాల్లో పడి మీరు అలసట పొందుకున్నటువంటి బిడ్డలారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుడు విడిచిపెట్టి ఇటు అటు పరిగెత్తి అనేక విషయాల్లో అలసిపోయి ఉన్నామా? ఈ మండల కాలంలో ఈ దినం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తప్పకుండా దేవుని యొద్ద మనకు ఉపశమనము లభిస్తుంది. మన బాధల నుండి ఉపశమనం, మన రోగము నుండి ఉపశమనం, ఆర్థిక ఇబ్బందుల నుండి, ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైన చింతల నుండి దేవుడు మనకు ఉపశమనము కలుగజేస్తాను, నా యొద్దకు రండి అని సెలవిస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టి తిరుగు వారలారా మీరు ఆయన యొద్దకు రండి అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయం దయచేసి గమనించమనివి. ఆదికాండము 2వ అధ్యాయము దయచేసి 2-3 వచనాలు మనం గమనిస్తాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించనని వ్రాయబడి ఉంది. తను చేసిన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించెను. గాడ్ రెస్టెడ్ ఇన్ 7th డే. 6 దినములు కష్టపడ్డాడు, 7వ దినము ఆయన విశ్రాంతి పొందినని వాక్యమందు వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 8వ వచనంలో మనము చూస్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దేవుని ప్రియమైన బిడ్డలారా, 6 దినములు నీవు సోమరిగా ఉండి
ఏడవ దినం మీద నీవు లక్ష్యముంచి విశ్రాంతి దినమును పాటించకుండా ఉన్నావా? ఈ విశ్రాంతి దినము దేవుని యొద్దకు రాకుండా ఉన్నావా? ఈ విశ్రాంతి దినము పరిశుద్ధమైందిగా ఆచరించుటకు మర్చిపోయావా? మన జీవితంలో మనం ఎంత సంపాదించినా మనకు సంతృప్తి ఉండదు, ఎంత కష్టపడినా సంతృప్తి ఉండదు. 6 దినములు పనిచేసి మనకు రావలసిన దీవెనలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. 6 దినముల పని ఆశీర్వాదము దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. 7వ దినము దేవుడు దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆదివారము ఈ విశ్రాంతి దినము లేదా దేవుడు పరిశుద్ధపరిచిన దినము మన సొంత కార్యాల కొరకు మనము ఉపయోగించరాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు, నీ దాసి, నీ దాసుడు, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ తల్లిదండ్రులు సమస్తము పరిశుద్ధ దినంగా ఆచరించాలి. ఈరోజు నీవు విశ్రాంతి పొందాలి, దేవుని సన్నిధికి వెళ్ళాల్సి ఉంది, దేవుని ఆశీర్వాదాలు పొందాల్సి ఉంది. అందుకే ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు అనేకమైన విషయాల్లో తొందరపడుచున్నారు. మార్తా నీవు అనేకమైన వాటి విషయమై నీవు తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైనది ఎంచుకొనేను. అనేకమైన విషయాలను నువ్వు తొందరపడుచున్నావా? అనేకమైన వాటి కొరకు పరిగెత్తుతున్నావా? విశ్రాంతి దినము దేవుని సన్నిధికి రాలేక ఉన్నావా? విశ్రాంతి దినము దేవుని దర్శించడానికి నీవు వీలు కల్పించుకోవట్లేదా? దేవుడు నీకు 6 దినములు ఇచ్చినాడే నీ కొరకు, నీ కుటుంబం కొరకు పని చేయడానికి, కష్టపడి పని చేయడానికి. విశ్రాంతి దినము కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు నీవు వెచ్చించకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువు అంటున్నాడు, మీరు అనేకమైన విషయాలను తొందరపడుచున్నారు. మీరు ఈ లోకంలో ఉండే అనేకమైన విషయం తొందరపడకండి. ఈ మండల కాలంలో ప్రాముఖ్యంగా శిలువ ధ్యానంలో ఉన్నటువంటి బిడ్డలమైన మనము అనేకమైన విషయాల గురించి పక్కన ఉంచి, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, వడకవు, కొట్టలో కూర్చుకొనవు, ఏనాటి ఆహారము నేను ఆనాటికి వాటికి అనుగ్రహిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఇవన్నీ మీకు కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియనని వాక్యమందు ప్రభు సెలవిస్తున్నాడు. మీకు కావలసినవన్నీ, మీకు ఇవి కావాలనని సమస్తము ప్రభువుకు తెలిసి ఉన్నవి. దేని విషయం కూడా మీరు చింతించకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. రండి, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని పిలుపు ఎంత మహోన్నతమైంది. ఆయనే మనల్ని పిలుస్తున్నాడంటే ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికి, మన బాధల్ని తగ్గించడానికి, మన కష్టాలను తొలగించడానికి, మన అనారోగ్యం నుండి స్వస్థత ఇవ్వడానికి, ఆర్థిక పరిస్థితుల నుంచి మనకు విడుదల అనుగ్రహించడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన సన్నిధికి రావడానికి ఈ విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించు బిడ్డలుగా ఉండి ఆయన ఇచ్చేటువంటి గొప్ప దీవెన పొందుకొనుటకు దేవుడు తన కృప ఆశీస్సులు దీవెన మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 6 దినములు నీవు కష్టపడి సృష్టిని కలగజేసి 7వ దినము విశ్రమించినటువంటి దేవుడు అయి ఉన్నావు. మేము కూడా ప్రభువా 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినం పరిశుద్ధమైనదిగా ఆచరించుటకు నేర్పించుమని, ఈ దినం ప్రభువా నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీవిచ్చేటువంటి ఆదరణ పొందుకున్నటకు నీ కృప దయచేయమని వాక్యమైన బిడ్డలందరికీ మీ సమాధానము, నెమ్మదిని
విశ్రాంతిని దయచేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.